అంబేద్కర్ ఆశయోసానకు పిలుపు ఉభయ రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు అంబేద్కర్ ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు పునః సమీక్ష డిమాండ్. దళితులు క్రిస్టియన్ మతం స్వీకరిస్తే రిజర్వేషన్లు వర్తించమని సుప్రీంకోర్టు తీర్పును పునః సమీక్షించాలని మార్గాని నాగేశ్వరరావు కోరారు. ఘనంగా అంబేద్కర్ 46వ జయంతి వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నగరంలోని పలు ప్రాంతాల్లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ప్రముఖుల నివాళులు అండ్ సేవా కార్యక్రమాలు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్ తదితర నాయకులు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి మెడికల్ క్యాంపులు, అన్నదానం, చీరల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఒకసారి స్మరించుకునే పేరు అంబేద్కర్. అంబేద్కర్ అంటే తిరస్మరణీయులు. ఈనాడు ఈ భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు ఒక విద్య నేర్చుకుని ఎన్నో పెద్ద పెద్ద పదవులు కానీ ఉన్నాయి. ఐఏఎస్ ఆఫీసర్లుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ముందుకు వచ్చారు అంటే దానికి ముఖ్యమైన కారణం విద్య. ఆ విద్య అనే దాన్ని అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి విద్య అందాలి అని చెప్పి రాజ్యాంగంలో నిర్వర్తించారు. ఆ రాజ్యాంగాన్ని అనుసరించి గత ప్రభుత్వంలో మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆయన చేపట్టిన కార్యక్రమాలు మనందరికీ తెలుసు. విద్య అని చెప్పి రియంబర్స్మెంట్, ఆరోగ్యం అని చెప్పి ఆరోగ్యశ్రీ పథకం, నాడు నేడు అని చెప్పి ప్రాథమిక విద్యార్థులకి, బరువు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన నాడు నేడు కార్యక్రమం ఎంతో మందికి చదువు చెప్పుకోవడానికి అవకాశం అయింది. అంతేకాకుండా మరోనాడు కంబాల్పేటలో అంబేద్కర్ గారి విగ్రహానికి మనందరం కూడా నివాళులు అర్పించుకోవడానికి ముఖ్యమైన కారకులు అరుణ్ పెద్ద, అలాగే వరుణ్ జిల్లా, మన దూరం ప్రసాద్ గారు, అట్లాగే ప్రశాంత్ బాబు గారు, పెద్ద బాబి, వీరందరూ కూడా ఎంతో కృషి చేసి ప్రతి సంవత్సరం కూడా అంబేద్కర్ జయంతి నాడు ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేయడం ఎంతో అభినందనీయం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇది ముఖ్యంగా దళిత క్రైస్తవులు కానివ్వండి, హిందువులు కానీ నివసించే ప్రాంతం. మరి నాడు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి దళితులు క్రైస్తవులుగా మారితే వారికి రిజర్వేషన్ ఉన్నది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన విధానం గొప్ప మనకి అందరికీ కూడా చాలా నిరాశ. కానీ మన పెద్దలందరూ కూడా ఈ సుప్రీంకోర్టు ధర్మాసనంలో మరొకసారి ఈ యొక్క తీర్పుని సమీక్షించాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఆ కోరికను అనుసరించి సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి ఈ తీర్పుని వివక్షత లేకుండా సమీక్షించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన యూత్, కంబాల్పేట యూత్ కి నిజంగా చాలా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి భరతరామ్ గారు అసలు రావాల్సిందే కానీ ఆయన హైదరాబాద్ లో ఎల్డప్ అయిపోయి కొంచెం అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. దానికి మన గూడూరు శ్రీనివాస్ గారు, మన పార్లమెంటరీ కన్వీనర్ గారు, అట్లాగే మన దళిత నాయకులు
పెద్దలు శ్రీ దాసరి చట్టావు గారు, అలాగే సుందర్ సింగ్ గారు, మన నాతం రవి, మన వైఎస్ఆర్ పార్టీ అధికార ప్రతినిధి తాడేపల్లి లక్ష్మి గారు, అమ్మాయిపేట, మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ వస్తాము.